దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోబు గ్రంథము 31వ అధ్యాయము ఈ దినమందు 13వ వచనాన్ని ధ్యానము చేద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ఈ దినమందు ధ్యానం చేద్దాం. నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వేద్యమాడగా నేను వారి వేద్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల 14 కూడా దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమెత్తునో? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు. దేవా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికరము, ప్రేమ, దయ మా పట్ల చూపించి ఈ నూతన దినం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ సన్నిధి ప్రేమించి చేరవచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగము దీవించండి. మీరే మాతో మాట్లాడుమని, దీనదాసుని మరుగుపరిచి మాట్లాడుమని, విశ్వాసికి ఆదరణ, పాపికి రక్షణ కలిగించే మాటలు మీరే బోధించుదురని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గత 2 రోజులుగా ఈ 31వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మొదటి వచనములో నేను నా కనులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూతును అని అన్నాడు యోబు. యోబు నిబంధన చేశాడంట. నిబంధన చేసినాడు. దేంతో నిబంధన చేసినాడు? కండ్లతో నిబంధన చేస్తున్నాడు. ఏమని నిబంధన చేసినాడు అంటే, కన్యకను నేను ఎలాగూ చూచుచుందును అన్నాడు. కాబట్టి ఈ 2 అంశాలు మనము విన్నాం. ఈ దినమందు 3వ అంశంగా 13వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఈ 13వ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వాద్యమాడగా అని ఉంది. యోబునకు పనివాళ్ళు ఉన్నారు, పనికత్తెలు కూడా ఉన్నారు. అతనికి ఆస్తిగా ఉండిరి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అతనికి ఎడ్లు, గాడిదలు, ఒంటెలు, గొర్రె మేకలు, మందలు, బహుమంది పనివారు ఉండిరి అని మనకు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. వారికి ఒకవేళ వాద్యమున్న ఎడల వారు యోబు కాడికి వచ్చి తమ వాద్యమును తీర్చుకునే వాళ్ళు. పనివాడైనా పనికత్తె అయినా వారికి న్యాయంగానే న్యాయం తీర్చేటువంటి వాడు. నేటి దినాల్లో ఉన్నట్టుగా కాదు. డబ్బిస్తే న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయమును న్యాయంగా చేసేటువంటి న్యాయాధిపతులు లేకపోలేదు. కానీ యోబు అలాంటి వాడు కాదు, దేవుడు అలాంటి వాడు కాదు. ఉన్నది ఉన్నట్టుగానే వాళ్ళు న్యాయం తీర్చారు. వారు న్యాయాధిపతులు. యోబు ఒక న్యాయాధిపతి, పరమందున్న దేవుడు ఒక న్యాయాధిపతి. అనగా ఆయన న్యాయాధిపతులకు న్యాయాధిపతిగా ఆయనను మనము చూస్తాం. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలకు దేవుడుగా ఆయనను మనం చూస్తాం. ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడుగా మనం చూస్తాం ఆయనను.
కాబట్టి యోబు ఒక న్యాయాధిపతిగా తన యొద్దకు వాద్యం వచ్చినప్పుడు దాన్ని న్యాయంగానే తాను తీర్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అతని ప్రవర్తన ఏమిటో ఇలా వాక్యం చెబుతూ ఉంది. తన పనివారి పట్ల యోబు ప్రవర్తించిన తీరు, పనివారితో యజమానులు ఎలా వ్యవహరించాలనో తెలిపి ఒక మంచి ఆదర్శంగా యోబు మనకు కనిపిస్తాడు. యోబు ఒక మంచి ఆదర్శకుడిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక దేవుని యందు భక్తి గలవాడుగా తాను మనకు కనిపిస్తున్నట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు చెబుతూ ఉంది. యోబు ఎల్లప్పుడూ తన పనివారితో న్యాయంగాను, దయతోనూ, సమానత్వముతోనూ వ్యవహరించినట్టుగా మనం చూస్తాం. వారి వద్ద న్యాయమైన ఫిర్యాదులు ఉన్నప్పుడు విని వారికి న్యాయం చేసేటువంటి వాడుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. బైబిల్లో ఇలాగా మనము చూడగలుగుతాం. చూడండి. లేవియ కాండము 25వ అధ్యాయం, లేవియ కాండం 25వ అధ్యాయము 42 నుంచి 45 వరకు మనము చూడాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. 25వ అధ్యాయము 42వ వచనం నుంచి, ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తు నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వారిని కఠినముగా చూడకుము. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసులను కొనవచ్చును, మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును, వారు మీ సొత్తగుదురు అని దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు మనము గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. వారు నాకే దాసులై ఉన్నారు అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు అందరూ కూడా దేవునికి దాసులు, దేవుని పిల్లలు, అవునా? వారు నాకే దాసులై ఉన్నారు. ఐగుప్తు నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. అంటే ఇశ్రాయేల్ ప్రజలను, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పేదవారిని దాసులను అమ్మేట్టుగా అమ్మకూడదు అంట. వాళ్ళను దాసుడైతే అమ్మబడతాడు. అంటే ఒక పశువు ఏ విధంగా సంతలో అమ్మబడుతుందో అలాగా దాసులను కొంటారు, దాసులను అమ్ముతారు. అయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలును మాత్రము అలాగా అమ్మకూడదు, అలాగా కొనకూడదు అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. దీన్ని గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 55వ వచనం చూడండి ఒకసారి. 55వ వచనం రాయబడిన మాట, ఇశ్రాయేలీలు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడనైన యెహోవాను అన్నాడు. నా దాసులే, నేను మీ దేవుడనైన యెహోవాను అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా వాక్యము మనకు చెబుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12వ వచనం, నీ సహోదరులలో ఎబ్రీరాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీ వట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో నుండి దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని నీ మందలోను, నీ కళ్ళములోను, నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను.
నీ దేవుడనైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఇక్కడ కూడా మనకు దాసత్వం గురించి రాయబడిన మాట మనం చూస్తాం. అవునా? నీ సహోదరులలో ఎబ్రీయుడే గాని ఎబ్రీయురాలే గాని నీకు అమ్మబడి అన్న మాట ఉంది. నీకు అమ్మబడి, ఎబ్రీయుడే గాని ఎబ్రీయురాలే గాని నీకు అమ్మబడి. అవునా? 6 సంవత్సరం నీకు దాస్యము చేసినలా 7వ సంవత్సరం వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయాలా అనే మాట. 6 సంవత్సరాలు పని చేయించుకో, 7వ సంవత్సరము అతన్ని పంపివేయి అన్నాడు. ఎలా పంపివేయాలంట? వట్టి చేతులతో కాసుమా, వట్టి చేతులతో కాదు. ఇట్లా అన్నాడు ప్రభు. అవునా? 14వ వచనంలో నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించడానికి జ్ఞాపకం చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యాలా అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు ఇయ్యాలా వానికి అంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి నీవు వానికి ఇవ్వాలా. వట్టి చేతులతో వాడిని పంపకూడదు, అతనికి న్యాయం చేయాలా అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో ఆయన చెప్పిన మాట ఇందులో మనము చూడగలుగుతామనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వట్టి చేతులతో వాడిని పంపివేయకూడదు అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి. అందుకోసమే ఏదో ఒకటి ఇచ్చి పంపించాలా అనే మాట మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడిని ఆశీర్వదించాడు, దేవునికి మేలు చేశాడు. అవునా? దాస్యం నుంచి విడిపించినాడు, స్వతంత్రంగా చేసినాడు. కాబట్టి నీ యొద్ద ఉన్న దాసులకు అలాగనే మీరు చేయాలా అనేది వాక్యం మనకు చెబుతుంది. 7వ సంవత్సరం అనగా అది విశ్రాంతి సంవత్సరం. అవునా? దేవుడు కూడా 6 దినాలు పనిచేశాడు, 7వ దినం మందు విశ్రమించినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా జీతగాడు గుడక 6 ఏళ్ళు పనిచేయాలా, 7వ సంవత్సరము విడిచిపెట్టబడాలి. అనగా తనకు స్వేచ్ఛ అనుగ్రహించాలా యజమానుడు అనే మాట బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా లేఖనం ఇలా చెప్తుంది చూడండి. ద్వితీయోపదేశ కాండములోనే 16వ అధ్యాయము 12వ వచనం. 16వ అధ్యాయము చూడండి, వచనం 12, 16, 12. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను అనుసరించి జరుపుకొనవలెను అని దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు దాసుడవై ఉన్నావు అనే మాటలు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, సమృద్ధి ఇచ్చినాడు. అవునా? కట్టని ఇండ్లు ఇచ్చాడు, తొరవని బావులు ఇచ్చాడు, నాటని తోటలు ఇచ్చినాడు. కాబట్టి నువ్వు ఎలాగా ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నావో అది జ్ఞాపకం చేసుకో. దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక నువ్వు మేలు పొందినావు కాబట్టి నువ్వు కూడా ఇతరులకు మేలు చెయ్యి అని ఆయన ఖండితంగా ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది మనం గుర్తుంచుకుందాం. తర్వాత ఇతరులతో తాను వ్యవహరించిన తీరుపై ఒకనాడు దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుందని యోబుకు తెలుసు. ఎందుకంటే అతడు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, తనకు పరమందు ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన దేవుడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకున్నాడు. నేను దేవుని కాడ లెక్క అప్పగించాలా అని తనకు తెలుసు. నిజమే, యోబైనా దేవునికి లెక్క అప్పగించాలా. వింటున్న మనమైన ఒకానొక దినమందు దేవునికి లెక్క అప్పగించాలా అనేది మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. వాక్యమే చెబుతున్న మాట నేను మీకు గుర్తు చేస్తాను. వచనము 14వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనములో, దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును, ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును అన్నాడు. దేవుడు లేచినప్పుడు నేనేమి చేతును, ఆయన విచారణ చేసినప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇస్తాను అని అన్నాడనమాట.
ఒక మాట చూద్దాం. 44వ కీర్తన 21వ చరణం. 44వ కీర్తన 21వ చరణం చూడండి. వాక్యము చదువుదాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అని బైబిల్ చెప్తూ ఉంది. వినండి బాగా. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అని బైబిల్ చెబుతుంది. నిజమే, హృదయ రహస్యములు ఎరిగిన వాడు దేవుడు. నీ హృదయంలో ఏమి తలంచుకుంటున్నావో, నీ హృదయంలో ఏమి నిర్ణయించుకున్నావో, నీ హృదయము నిన్ను ఏ విధంగా మరి భద్రపరుస్తుందో అది దేవుడు ఎరుగు. నీ హృదయ రహస్యాలు, నీ తలంపులు, నీ ఊహ, నీ ఆలోచనలన్నీ కూడా దేవునికి తెలుసు అనేది వాక్యం మనకు చెబుతూ ఉంది. నిజమే, నిన్ను గురించి ఇతరులు ఎవరు కూడా నీతో చెప్పాల్సిన, దేవునితో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ సంగతి అంతా ఆయనకు తెలుసు. అవునా? నీ సంగతి అంతా అనగా మన సంగతి అంతా దేవునికి తెలుసు. మనం ఏం చేస్తున్నామో, మనం ఏం చేయబోతున్నామో, ఏమి చేసామో కూడా అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు మనము ప్రత్యుత్తరం ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన లెక్కడినప్పుడు మనము సమాధానం ఇచ్చేవారుగా, సమాధానం చెప్పేవారుగా ఉండాలి అని దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక చివరికి ఒక మాట చూడండి, ఇలా రాయబడింది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూడాలి. 3వ అధ్యాయము 25వ వచనములో, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతముండదు అని వాక్యం చెబుతుంది. మనుషుడు ఏది విత్తునో అదే పంట కోయును అని బైబిల్ చెబుతూ ఉంది. మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. నువ్వేం చేస్తున్నావో అది నీకు చేయబడుతూ ఉంది. అందుకే వాక్యం చెబుతున్నమాట, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. దేవుడు పక్షపాతిగాడు. నువ్వు ఏం చేసినావో అదే నీకు చేయబడుతూ ఉంది. నువ్వు ఏం జరిగించినావో అదే నీకు జరుగుతూ ఉంది అనేది కొలస్సీలకు పౌలు రాసినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. మన కుటుంబం, సంఘం, ఉద్యోగ సంబంధాలలో మరి ఒకరి పట్ల మరొకరు చూపాల్సిన ప్రేమ, న్యాయం, ధర్మం గురించి పౌలు శ్రద్ధ వహిస్తున్నట్టుగా ఇందులో మనం చూడగలుగుతున్నాం. వీటిని మనం గమనించినట్లయితే కనుక, శ్రద్ధగా మనము వీటిని చూసినట్లయితే కనుక మనకు బోధపడుతున్న సంగతి మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. క్రైస్తవులుగా ఇతరులతో చాలా వరకు, అవునా, క్రైస్తవులుగా ఇతరులతో మరి నిరాధారంగా మనం ప్రవర్తించినప్పుడు అది పరలోకములో మన భవిష్యత్ మహిమపై ప్రభావం చూపుతూ ఉంది అన్నమాట ఉంది. ప్రభావం చూపుతుంది. అది పరలోకంలో ప్రభావం చూపుతుందంట. ఈ భూమి మీద మనం చేసే ప్రతి అన్యాయపు కార్యము అది పరలోకములో అది ప్రభావితం చూపుతూ ఉంది అనేది పౌలు భక్తుడు జ్ఞాపకము చేసినట్టుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడగా, ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అని అన్నాడు పౌలు. అవునా? కాబట్టి
మనమందరం కూడా ప్రత్యక్షం కావాలా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు తీర్పు ఉంది. ఆ తీర్పులో దేవుడు మనం ఏం చేసినామో అవన్నీ కూడా ఆయన తీర్పు తీసుకొస్తాడు. మనము ఏ విధంగా ఈ మీడియా ద్వారా ఏం జరిగిందో, ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా. ఆ విధంగా దేవుడు కూడా అన్ని వరుసగా ఆయన చూపిస్తాడు. అప్పుడు మనకు తీర్పు జరుగుతుంది. నువ్వు చేసిన వాటికి తగిన ప్రతిఫలాన్ని పొందుతావు అనేది వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి యోబు ఇలాగా అంటున్నాడు, నా పనివాడైనను పనికత్తైనను నాతో వాద్యమాడగా అని అన్నాడనమాట. కాబట్టి వాద్యమాడేటువంటి వారికి న్యాయమైన తీర్పు తీర్చేవారుగా ఉండాలి అనేది వాక్యం చెబుతుంది. నేను వారి వాద్యము నిర్లక్ష్యం చేసినట్లు అన్నాడు. అంటే నేను నిర్లక్ష్యం చేయలేదు అన్నాడు అనమాట యోబు. నిర్లక్ష్యం చేయకూడదు, అసలు చేస్తే గనుక దేవుడు లెక్క అడుగుతాడు అన్నమాట బైబిల్ చెబుతుంది. అందును బట్టి మనకు న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం తీర్పు తీర్చే ప్రతి తీర్పు అది న్యాయంగానే క్రమంగానే ఉండాలి. అన్యాయపు తీర్పు మనం తీర్చకూడదు అనేది వాక్యం తేటగా గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి న్యాయాధిపతులైన వారులారా, మన కాడికి వచ్చిన వాద్యం అదేదైనా కానీ న్యాయం న్యాయమే, అన్యాయము అన్యాయమే. డబ్బుకు అమ్ముడుపోయి అన్యాయమును న్యాయం చేసే వాళ్ళు ఉన్నారు, న్యాయాన్ని అన్యాయంగా మార్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈనాడు ఎంతోమంది మీడియాకు చిక్కిపోతున్నారు, మనం చూస్తూ ఉన్నాం, అవునా? కాబట్టి గుర్తుపెట్టుకుందాం, అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడక పోదు, నీ బండారం అంతా బయటపడకపోదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెప్తూ ఉంది, దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా మనము పరిశుద్ధంగా పవిత్రంగా న్యాయాన్ని జరిగిస్తూ క్రీస్తు రాకడ కోసమై సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. విన్నవారికి మేలు క్షేమం దయచేసి కాపాడి సహాయపడమని, మీరు మాతో ఉండమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.